ఎనటి దుమ్ములపై ముచ్చట్లలో ఇంకో ముచ్చట ఆయన జవాన్లు అంటే ఎట్లుంటారులా దేశ సరిహద్దులలో ఏడబడితే వాడ ఆపద సాపదకు అంటే రెడీగా గన్ను పట్టుకొని ఉంటారు అనుకోరాదు. మరి ఇగో ఈ సార్లు రైతన్నకు కష్టం వచ్చిందంటే ఏకదమ్నా ఇగో రప్పరప్ప దిగిరు అనుకోరాదు. ఎక్కడిది ఏం కథ, మరి ఏడ దిగిర్రు ఏం కథ, మరి ఆ రైతన్నకి ఏం కష్టం వచ్చింది, ఎట్లెట్లా జరిగిందో ఒక్కసారి చూద్దాం. పారి జై జవాన్ జై కిసాన్ అదుల్లా ముచ్చట అగ చూస్తున్నారు కదా. అరే తాట్పత్రులు చూసినావా ఎట్లా వరుస్తుర్రో. అరే ఒక్కసారి వాన రాగా రైతన్న ఒక్కడే కష్టపడడం చూసి తలించలేకపోయిర్రు అనుకోరాదు మన జవాన్ సార్లు. అగో దెబ్బ దెబ్బ బంజాబి దిగి గీ తిరిగా తాటిపత్రులు వరిసిర్రు. నల్లగొండ జిల్లా నాగార్జున సార్ నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం ఐకేపీ సెంటర్ దగ్గర అకాల వర్షం గిర్వంగానే దర్శన చూడలేకపోయిర్రు అనుకోరాదు. ఎమ్మటే బండి ఆపి వచ్చి గీ తిరిగా కవర్లు కప్పిర్రు. రోజులు జవాన్ అంటే దేశానికి కాపలగాస్తాడు, సరిహద్దులలోనే ఉంటాడు అనుకున్నావు. కానీ ఇక చూసిన ఆరులా రైతన్నకు ఆపదొస్తే కూడా ఎట్లుకొచ్చిర్రో జవాన్ అన్నలు. అది దేశానికి ఎన్నుముక అంటే జవాన్ ఉండాలి, రైతన్న ఉండాలి. అందుకే జై జవాన్ జై కిసాన్.